హలో హాయ్ మిత్రులారా. నా చేతిలో ఉన్న దీన్ని పండూరి మామిడి పండు అని అంటారు. దీన్ని ఎలా తినాలి అని పగులు మోకా సత్యబాబు గారు చాలా క్లుప్తంగా వివరంగా ఒక వీడియో చేసి మనకు పంపించడం కూడా జరిగింది. మీరందరూ దాన్ని ముందు చూస్తూనే ఉంటారు. ఒకవేళ చూడని పక్షాన మన ఇదే ఛానల్లో మోకా సత్యబాబు గారు పండూరి మామిడి పండు ఎలా తినాలి అన్న వీడియో లింక్ ఉంటుంది, అది ఖచ్చితంగా చూడండి. దీంట్లో కొద్దిపాటి చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఆ సరళింపులతో మనం మళ్ళీ ఈ వీడియోని కంటిన్యూ చేస్తున్నాము. ఇది మోకా సత్యబాబు గారి పార్ట్ 1 అయితే ఇది పార్ట్ 2. దాంట్లో మనకు సత్యబాబు గారు చెప్పడం ఏం జరిగిందంటే, ఫస్ట్ దీన్ని పండును బాగా ఒక 10 నిమిషాల పాటు నీళ్ళలో నానబెట్టడం జరిగింది. ఇది తర్వాత జాగ్రత్తగా తను ఒక కత్తిని తీసుకొని ఈ రకంగా ఒక పండు వెనకల భాగంని దాన్ని కొద్దిగా పక్కకు చేయడం అనేది జరిగింది. కానీ ఒక పండుకి ఒక వ్యక్తికి తల అండ్ కాళ్ళు ఏ రకంగా రెండు రకాలుగా 2 భాగాలు ఉంటాయో అదే రకంగా ఒక పండుగ కూడా ఒక తల తోక అన్న భాగం అనేది ఉంటుంది. సో మన సత్యబాబు గారు తోక నుంచి తినడం ఎలా అనేది నేర్పించారు. ఇప్పుడు మనం తల నుంచి ఎలా తినాలి అన్నది మనం నేర్చుకుంటున్నాం. సో దీనికి బేసికలీ ఒక అడ్వాంటేజ్ ఏమంటే, మనం తోక నుంచి కనుక ఆరంభం చేస్తే అది కాస్త గ్రాడ్యువల్గా మొత్తం పగిలిపోయి మన బట్టల మీద అంతా పడే అవకాశం ఉంది. కాబట్టి మొట్టమొదటిగా మనం ఒక నాప్కిన్ తీసుకొని నాప్కిన్ని మన బట్టల మీద పండు కారకోకుండా ఫస్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత పండు యొక్క తలభాగం అంటే పండు ఈ రకంగా వేలాడితే కింద ఉన్నది తలభాగం అవుతుంది, పైన ఉన్నది తోక భాగం అవుతుంది. సో పండును మనం ఈ రకంగా పైకి చేసి ఇక్కడ ఒక చిన్నపాటి రంధ్రము, అది కత్తితో కానీ లేకపోతే మునుపటి పండ్లు ఏవైతే ఉంటాయో ఆ పండ్లతో కానీ ఈ రకంగా కొరికి అలా పక్కన మూసేసి ఇప్పుడు ఆస్వాదించుకుంటూ ఈ మామిడి పండుని ఒత్తుకొని బాగా ఈ రకంగా బాగా ఒత్తి ఆ రసమది ఏదైతే ఉందో ఆ మధురమైన తీయటి రసాన్ని ఆస్వాదించుకుంటూ మామిడి పండు తినాలి. ఒకసారి చూడండి ఎలానో. ఆహా, అద్భుతం. ఈ రకంగా మనం పండురి మామిడి పండును ఇలా కూడా తినవచ్చు అన్నది మనము పార్ట్ 2లో తెలుసుకున్నాం. థ్యాంక్ యూ. కెమెరా ఉమెన్ హనీతో విజయ్. తప్పకుండా మన ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట బెల్ ఏదైతే ఐకాన్ ఉందో దాన్ని కూడా మీరు ఖచ్చితంగా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.